నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అది 1972 సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 స్థానాలకు గాను చివరి స్థానమైన పాతపట్నం నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించారు. ఈ నియోజకవర్గం నుండి ఎస్సీ అభ్యర్థి కోసం ఆవు దూడ గుర్తుపై పోటీ చేసినటువంటి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి కోసం అన్వేషించిన క్రమంలో ఈ గ్రామానికి చెందిన ఒక నిరక్షరాస్యుల అభ్యర్థిగా లభించింది. అయితే ఆమె పోటీ చేసి 6 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచి కూడాను ఈరోజు కూడాను ఆమె ఉన్న గూడు చూసేందుకు కూడాను కంటతడి పెట్టించే పరిస్థితి ఉంది. అంత నీతి నిజాయితీగా గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేకి ఎటువంటి దుస్థితి నెలకొనుంది. రాజకీయాల్లో గెలిచిందే తడువుగా తమ పిల్లలకి ఆ పిల్లలకి కావాల్సిన సంపాదించుకున్నటువంటి ఇటువంటి రాజకీయాల్లో ఉన్న ఈ నేటి తరుణంలో అలనాడు అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమె ఈరోజు కూడా ఒక నిర్భాగ్యురాలిగా కనీసం ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అలనాటి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అన్న విషయం వెళ్ళి చూద్దాం రండి. ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించబోయే ఆ అరుదైన అలనాటి ఎమ్మెల్యేను మరికొద్దిసేపట్లో మీకు చూపించబోతున్నాం. 1972లో పాతపట్నం నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించడంతో అప్పట్లో ఓ మారుమూల పల్లెటూరులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమెకు ఎమ్మెల్యే టికెట్ వరించింది. సుమారు 29,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆమె 6 ఏళ్ల పాటు పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పరిపాలించి అనంతరం 2078లో స్థానికేతరురాలుగా పాలకొండ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి ఏ అదృష్టం ఆమెకు వరించింది, అప్పట్లో ఈ ఎమ్మెల్యే కావడానికి ఆమె ఎంత మొత్తం వెచ్చించారు, ఇప్పటికీ ఆమె స్థితిగతులు ఏంటి అనే విషయం ప్రస్తుతం అలనాటి మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మని మనం కలవబోతున్నాం. చూస్తే కదా, నమస్తే అమ్మ. చూస్తే అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఏమనిపిస్తుంది? అప్పుడు రాజకీయం వేరే, ఇప్పుడు రాజకీయం పెద్ద ఇండ్లంగా ఉంది కదా సార్. మరి అప్పుడు ఎమ్మెల్యేలు ఉండోళ్ళమంతే అసెంబ్లీలో ఏదో మాట మంత ఆడుకుని, లేకపోతే ఇవి కావాలని మినిస్టర్లు కాడ చేయించుకోవడం, వీటికి తప్ప పెద్ద రాజకీయం లేదు. అప్పుడు జీతాలు 300 ఇచ్చేవాళ్ళు. ఈ 300తోటి ఏరియా చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఇలాగ తిరిగి వచ్చేళ్ళం. కానీ ఇప్పుడు బందోబస్తు ఎంత పవర్ఫుల్ లేదు. కానీ అప్పుడు ఎమ్మెల్యేనైనా అమాయకంగా ఉన్న లావు పనులు చేసి పెట్టేవాళ్ళు మినిస్టర్లు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక పని, ఒక ఉద్యోగం అయినా లేకపోతే ఏదైనా ఇప్పుడు వీళ్ళ చేతుల్లో లేదు. ఈ అదృష్టం నీకు ఎలా కలిసి వచ్చింది? మీ కన్నూరు ఎవరు, మీ అత్తవారు ఎవరు, ఈ ఊళ్ళో అదృష్టం మీకు ఎత్తుకొని రావడానికి ఏ పరిణామం మీకు ఆ రోజు దోహదపడింది? మా మామయ్య పెద్ద రైతు. మా మామయ్య ఓట్లకి వీటికి లోకలాప లచ్చందాస్ వస్తే సాయం చేసేవాడు. సాయం చేస్తే అర్జెంట్ సీట్ రాగానే ఆయన మాకు నెనికి వచ్చి మరి చుక్క పగడలమ్మకి ఇత్తమా అని అంతే. అప్పటికి చదువు లేదని మా ఆయనన్నే పర్లేదులే నేను ఉంటాను పక్కన అనేసి టికెట్ తెచ్చినారు. నాకు ఆయన సాయం వంకే గెలిచాను కూడా, బంపర్ బడ్జెట్ మీద గెలిచాను. ఎంగళరావు మీద చేసి ఈ ఎమ్మెల్యేల కళ్ళను అప్పుడు 2 ఇది ఉండేది. అప్పుడు అసెంబ్లీ ఒకటే హైదరాబాద్ కదా, వీళ్ళందరికన్నా మెజార్టీ నీవు తెచ్చినవన్నీ నా బుర్ర మీద ఇలా కొట్టి నాకు దేవునిచ్చినారు. కానీ నాయన ఏ పని కావాలన్నా వెళ్ళి చేయించుకుండేదాన్ని. లేదు పెద్ద పని ఏదైనా కావాలంటే కాలు కడికి వెళ్ళి కాళ్ళకి దండం మొక్కి ఏడ్చేగానే మరి నేను చెప్పే పని మాత్రం ఒకటి చెయ్యను అని లేదు. అలా ఈ ప్రాంతం చేసి నీ మనసుకు సంతృప్తమైనటువంటి ఏ పని మీకు ఈరోజు కూడా గుర్తుంది? హాస్టల్ తెచ్చాను. మరి హై స్కూలు ఎత్తేసిన హై స్కూలు మళ్ళీ మా మినిస్టర్ లోకలాప లచ్చందాస్ గారికి నాకు పోటీ అయింది. హై స్కూల్ పట్టుకెళ్ళిపోతానని కర్జడ హై స్కూల్ లచ్చింపురం. నేను ఒప్పుకోలే. మీకు అక్కడ పల్లెటూరు ఎందుకమ్మా, మేము పట్టుకెళ్ళిపోతామన్నారు. అయితే మా ఆయన కొద్దిగా తెలివి అయినాడు. అప్పుడు ఎంగళరావు కాడికి వెళ్ళి కాలు పట్టుకున్నా.
నేను ఒక ఎమ్మెల్యేను, ఆయన ఒక ఎమ్మెల్యే. అప్పుడు మినిస్టర్ లేదు, ఆయన ఒక ఎమ్మెల్యే. నా హై స్కూల్ పట్టుకుని వెళ్ళిపోతే నాకు ఎంత తినచాలటు, నువ్వు ఆ హై స్కూల్ ఉంచాలి బాబు అని కాలు పట్టుకున్నా. కాలు పట్టుకోగానే నువ్వెందుకమ్మ బాధపడాలి, నీ హై స్కూల్ నీకు కొంత ఆయనకి కొత్తగా ఇస్తామా అని చెప్పి హై స్కూల్ ఇచ్చినారు. హాస్టల్, మరి హాస్పిటల్, మరి ఈ రేషన్ ఇచ్చింది డిపో. మరి అలా బన్నికోట్ల గిరిజనులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వచ్చి ఫిర్యాదు పడ్డారు. అక్కడ హాస్టల్ పెట్టి చదువు ఇది పెట్టించినాము. పెద్దమడి హాస్టల్ అప్పుడు శంకరన్నని సెక్రటరీలో ఉండోడు. సెక్రటరీలో ఉండి బాబు మరి అక్కడికి వెళ్ళి మా ఆయన ఇరకలు తీసుకెళ్ళాడు. అవಳು ఏ పని కావాలంతే వెళ్తే, నాయన మాకు ఒక హాస్టల్ కావాలా, హై స్కూల్ కావాలా, కాలేజీ కావాలని అడిగితే, అమ్మ నీవు అడిగితే నేనేమన్నా, ఆయన మావాడు ఊళ్ళో ఆ శంకరన్న అప్పటికప్పుడు శాంక్షన్ చేసినారు. చదువుకోవాలన్నటువంటి ఆవేదన ఆ రోజు పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ కానీ కాలేజీ గురించి ప్రయత్నించావా? నాకు లేకపోయినా పిల్లలేం చదువుకోవాలి కదా, అన్నం తినకుండా చదువుకొస్తారని హాస్టల్ అవన్నీ పెట్టించాను. పెట్టిస్తే ఆ పునాది రాయేసినప్పుడు కూడా శంకరన్న వచ్చినాడు, నాకే తీసుకెళ్ళి పునాది వేయించినాడు. ఓపెన్ చేసినప్పుడు నేనే ఓపెన్ చేయించినాడు. ఆ శంకరన్న వచ్చి గొప్ప గౌరవంగా నేను ఎంతవరకు ఉన్నాను. కానీ ₹1 ఒకరి కాడ తీసుకొని పగడాలమ్మ తీసుకుంది రూపాయి అని ఒకళ్ళు అన్ని పని లేదు. అందుకే ఇలాగ ఉన్నాను. ఇప్పుడులాగా అయితే నా మేడలు ఇవన్నీ కట్టుకున్నా మరి లేదు. అప్పటికదే నాకు గొప్ప. మచ్చలేని చుక్క పగడాలమ్మకి ఈరోజు కూడాను ఇప్పుడున్న నేతలు ఎవరైనా కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు అని భావిస్తున్నారు? అసలు ఎవరు భావిస్తారు సార్? ఇప్పుడు నేను ఈ తుఫాను కోసం ఇన్నిసార్లు వచ్చి చెప్తే ఎన్నికలు వచ్చినాయి అంతే ఇలాగే వస్తాను అడుగుతున్నారు. అడిగితే నాకు అష్టసుఖాలు చెప్తాను కానీ అవులు ఆమోదించలేదు. నాకు వాళ్ళ దానము భాగ్యం వద్దు కానీ నా డబ్బులు కసిన్ని ఉన్నాయి. మరి కొద్దిగా మన రాజశేఖర కొడుకు ఒకళ్ళ సాయం చేస్తే పోనీ ప్లేట్ వేసుకుంటాను అనుకున్నాను. మరి ఎప్పుడు ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి అనేసి రేకేం తెచ్చి ఇంటి మీద వేసుకుంటానని నేను ఆలోచించి ఉన్నాను. టికెట్ రాకముందు ఒక గృహిణిగా, ఒక 30 ఎకరాల రైతుకి కోడలుగా ఉన్న చుక్క పగడాలమ్మ టిక్కెట్ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత అయ్యికి ప్రాధాన్యత ఇచ్చావా, జనానికి ప్రాధాన్యత ఇచ్చావా? ఆయన ఇద్దరము తిరుక్కొని జనంకేనా బాబు ఎక్కడికి వెళ్ళాలంటే కాలు నడకన భర్త భార్యలము ఇక్కడ గింజనము గట్ర ఏది కలిగితే తినుకొని పిల్లలు మా మేనత్తలని వీళ్ళు వాళ్ళు బోల్డ్ అందరు ఉండోళ్ళు వాళ్ళకి ఇక్కడ బత్తెలు వేసేసి నేను భర్త భార్యలము ఇక అలాగా ఇప్పుడు మీ ఇద్దరు వచ్చినట్టు మీకు బండి నొంది వచ్చినారు కాలు నడకతోటి ఊరు తిరుక్కొని అక్కడ దాహం వేస్తే ఒక బావి కాడ నుయ్యి కాడ నీళ్ళు తాక్కొని ఊరికి అప్పుడు కొద్దిగా ముట్టు ఎక్కువ అలా తిరుక్కొని ఆవిడ పెద్దల కాడికి వెళ్తే ఇలా అరుకు పక్కన కూకుంటే మాట్లాడేవాళ్ళము ఏటి కావాలంటే చెప్పుడు. అప్పట్లో కుల వివక్షత ఎక్కువగా ఉండేది. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గౌరవించాలా లేకపోతే చుక్క పగడాలమ్మగా చెంతం చేర్చుకున్నారు? ఇప్పుడు గౌరవించాడు కానీ ఇంటికి కుర్చీలు అని లేకపోతే వరండలు కూకోవడం అని ఇలాంటిది లేదు. ఈ సైడ్లు అంటే అరుగులు ఏ ఉంటే కూకోవడము మాట మంది ఆడి బాబు ఏటి కావాలి ఈ ఊరికి చెప్పండి తెస్తాను అంతే కాగితాలు రాసి ఇచ్చేవాళ్ళు. అందరి సమస్యలు అడిగినటువంటి చుక్క పగడాలమ్మ సమస్యను ఈరోజు కూడా తీర్చలేనటువంటి ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతుంటే గూడు పునర్నిర్మించుకుంటామంటే కూడా ఏ ప్రతినిధి కూడా ఈరోజు స్పందించట్లేదు. మరి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెడ్డి శాంతినైనా కనీసం నా గూడు కట్టుకుంటాను అడగలేదు సార్, అడగలేదు. ఏంటి అడుగుతాను మరి అని ఆవిడకి అడగలేదు. మన మినిస్టర్ గారికి కూడా చాలా సనువు మీద ఉన్నాం కానీ మందులు మాకులు అప్పుడే అక్కడే వేసుకొని గొప్ప అభిమానం మీద ఉన్నాయి. నాకు ఇలాగ ఉందని నేను అడగలేదు. అడగింది అమ్మాయినా అన్నం పెట్టదు. కానీ పగడాలమ్మకు వచ్చినటువంటి ఈ పరిస్థితి చూసేనే వాళ్ళు కనీసం ఆ అమ్మకు ఒక ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మిస్తున్న ఆలోచన వాళ్ళకి రాలేదా? తెలీదా చుక్క పగడాలమ్మకి సొంత ఇల్లు పూర్తిగా ఇలా కూలిపోయిందని తెలుసును. ఈ టీవీలన్నీ చెప్తాండ్రు, మరి చెల్లెళ్ళు అంటే చెప్తాండ్రు. ఆ మాత్రం మినిస్టర్ గారు చూడరా చూసినా ఎంతవరకు ఏటి పక్క తిరగేయలేదు.
మరి ఏటి అడుగుతాము ఇచ్చి కొంగు సాపి నాకు ఇవి కావాలని అడుగుతానని నేను అడగలేదు. ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి పగడాలమ్మ ఈరోజు నిలువు నేడలేని పని. ఎకరాలు 30 ఎకరాలు ఉండేది. మా ఆయన పెద్ద మనుషులతో తిరిగి ఇటు అటు వెళ్ళి అవి అప్పుడు రూపాయినారా చెంటు భూమి ఇలాగ అమ్ముకొని లారీలు అంట వాళ్ళతోటి తిరుక్కొని పాడెట్టిస్తున్నారు. పాడెట్టిస్తే మనం 4 ఎకరాలు ఉండేది. 4 పిల్లలకి ఇచ్చేసి పెళ్లి చేశాను. నాకు చెంటు అయినా లేదు. ఆ భగవంతుడు రాజశేఖర్ ఇచ్చింది గెంజి తాగుతానండి. అది ఇంకా నీకు ఏ సమస్య, ఇంతమంది సమస్యలను పరిష్కరించి ఇన్నాళ్ళుగా ప్రజా ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో చుక్కపగడల సమస్య ఈ భూమి మీద ఉంటుండగా ఆ కోరిక తీరుతుంది అనుకుంటున్నా? అవులు తీరుస్తారు, భగవంతుడు తీర్చాలి, అవులు తీరుస్తారు సార్. ఉంది కోరిక, ఎవరికి అడుగుతాను నాకు డబ్బు ధనం ఇవ్వండి అని అడగను సార్. వాళ్ళ దయ అయితే ఇల్లు కట్టుకోయమ్మ అంతే కట్టుకుంటాను, లేదంటే లేదు. కానీ మరి అడగను ఎవరికైనా. ఇక అడిగితే ఇల్లుగా ఉంటుంది. అప్పట్లో ఇందిరాగాంధీ చెంత నుండి ఫోటో తీసుకున్నాం. అదేవిధంగా ప్రముఖులందరూ వాళ్ళ పేర్లు ఒకసారి గుర్తు చేసుకుని. వాళ్ళ పేర్లు అంతే ఇందిరమ్మ, మరి పివి నరసింహరావు 2 నెలలు ఉన్నారు, జయేంద్రలో పోయినారు, ఎంగళరావు గారు, మరి మినిస్టర్లు రాజారాం మినిస్టర్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు, మరి గుర్తులేదు. మరి బోల్డ్ అందరూ మినిస్టర్లు. ఏ మినిస్టర్ కాడికి వెళ్ళినా నా పని చెయ్యను అని లేదు బాబు. ఏది వెళ్ళి కాగితం మీద నవ్వేవాళ్ళు, నా దగ్గర చూసి నవ్వేవాళ్ళు, చేసి పెట్టేవాళ్ళు. ఆ సెక్రటరీకి ఇచ్చేవాళ్ళు, టైప్ చేసి ఇచ్చేయండి, ఆ అమ్మకి ఆర్డర్ వేసి ఇచ్చేయండి అనేవాళ్ళు. ఒక దగ్గర అయితే ఒక మినిస్టర్ అయితే ఇంటికి పిలిచాడు. అప్పుడు ఆ టైంలో నాకు 600 రూపాయలు అమ్మ మంచి చీర ఒకటి కొనుక్కొని ఇచ్చినారు. అది మరి సాయం అంతే. ఇప్పుడు గుర్తులేదు మినిస్టర్లు అందరూ. 42 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచిన చుక్క పగడాలమ్మ చూసిన పాతపట్నం నియోజకవర్గం, ఈరోజు నియోజకవర్గం ఏమైనా మార్పు ఉందా? మార్పు నేను కరెంట్ వేయించి అన్నప్పుడు. మరి ఇప్పుడు ఆవిడ రోడ్లు గట్రా ఈ కాంట్రాక్ట్ పనులు ఇవన్నీ రెడీ చేస్తుంది. కానీ అప్పుడు కరెంట్లు గట్రా నేను వేయించాను. ఇక్కడ మెలేపుట్టు నుంచి ఆలంధ్ర రోడ్డు వేయించాను. అప్పుడు ఒరిసా ఎల్లనిచ్చోళ్ళు కారు మన ఆంధ్ర బస్సులు, అది వేయించినాను. ఇక్కడ టెక్కలపట్నం నుంచి పలాస వెళ్ళిన రోడ్ని వేయించాను. మరి ఈ హాస్టల్, ఈ రోడ్లు, ఇది బర్నికొట్ట రోడ్డు అప్పుడు డెలివరీ మనిషి అయినా మంచం మీద తీసుకెళ్ళి పలాసల డెలివరీ చేయించోళ్ళు, ఆ రోడ్డు వేయించినాను. ఇప్పుడు ఆటోలు గట్రా తిరుగుతున్నాయి. మరి నా చేత వచ్చిన మట్టుకు చేయించాను, ఎవరికి లేదు అనుకుంటా. అత్తవారింట్లో ఆదరించినట్టు ఓటర్లు కన్నవారింట్లో ఎందుకు 1978లో మీకు ఓటమి చవి చూడాల్సి వచ్చింది? అంతే కన్నారు. ఇక్కడ కన్నూరు అత్తవారు పాతపట్నం నియోజకవర్గంలో ఘనమైన మెజార్టీతో గెలిచిన చుక్కపగడాలమ్మ, పాలకొండ నియోజకవర్గం పోటీ చేసినటువంటి కన్నూరు ఇంట్లో ఎందుకు మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు? యాక్సెప్ట్ చేయలేదంటే మన స్టూడెంట్లు వీళ్ళు ఏడ్ చేశారు. బంపర్ మెజార్టీ మీద వచ్చేస్తుంది పగడాలమ్మని ఒక పేపర్లు వేసారు. వేసిన తర్వాత ఈ స్టూడెంట్లు ఏడ్ చేశారంటే ఆ అమ్మ పలాసలు ఉంటే మనం సంతకాలకి వెళ్తామా అని సీల్కి వచ్చింది సార్. సీల్కి రావడం 500 ఓట్లు అంత తక్కువ మీద ఈగిపోయాను. లేకపోతే అక్కడ పాలకొండ అక్కడ గెలిచేసి ఉందను దూరమనే. అప్పటికే అన్నాను. అప్పుడు నారాయణమూర్తి అని ఎమ్మెల్యే ఉండేవాళ్ళు పాలకొండలో. ఇక్కడ ఇల్లు అది తీసుకొని ఉంటుంది పగడాలమ్మా అని అన్న వాళ్ళు స్టూడెంట్లు ఒప్పుకోలే. నారాయణమూర్తి బయముడోళ్ళు ఏటో తెలియదు కానీ నారాయణమూర్తి నాతో ఎమ్మెల్యే అయిన. నారాయణమూర్తి టెక్కల దగ్గర ఉంటారు, ఇక్కడ తెంబూరు దగ్గర ఉన్నారు. బొమ్మినారాయణ పొడవుగా ఉంటారు. పాలకొండాలది సొంతూరు, పొట్టుకొంతాడు. ఇందులో ఎక్కడ ఉన్నాడు గల అయితే పొట్టుకొంతాడు. స్థానికేతలు అంటే నాన్ లోకల్ అనే ఉద్దేశంతోనే ఆ రోజు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అంతే అక్కడ స్థానికం లేదని వాడించారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో మీదైన శైలిలో ముందుకెళ్లే ప్రయత్నం చేయలేదా? పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా తెలిసి వచ్చారు. ఇప్పుడు ఆ టైంలోన 18,000 నేను ఎమ్మెల్యే అయినాను. ఒక రోజు 10 మనిషి కూరలకు టిఫిన్ చేస్తే అంత డబ్బులు అయిపోతాయి.
అలాంటిది 18,000 ఎమ్మెల్యేని అయినాను. ఇప్పుడు కోట్లు కావాలంటే ఎక్కడ తెస్తాను సార్? మరి నేను మళ్ళీ అందరినీ ఈయనకి ఆశపడ్డ మేళ. అంటే అప్పటి నుంచి కనుక మీరు ఆ రాజకీయాలపై ఆసక్తి కొనసాగించి ఉంటే ఇంకా చొక్క పగడాలమ్మతో పాటు నీ సంతానం కూడా రాజకీయ పదవులు వచ్చే అవకాశం లేకపోలేదు కదా? ఆ దిశగా ప్రయత్నం చేశారా? లేకపోతే ఏ ఆటంకాలు మిమ్మల్ని, అంటే ఆర్థిక ఆటంకాలా లేక? అంతే, అదిగా డబ్బులు లేక పిల్లలకు కూడా అది పెట్టలేదు. పుల్లుకి చదివించలేదు నేను. పిల్లలకి ముగ్గురికి పని చదివిద్దామన్నా 10th తోటి ఆపించాను. అయినాక పెళ్ళిళ్ళు చేసినాను. మరి అత్తల కాలేజీలకు తోలాలంటే అంత సోమత అప్పుడు లేదు. 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరి ఇంట్లో ముసిలిదయ్యి వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు, మేనత్తలు వీళ్ళందరూ వాళ్ళకే చూసుకొని అలా. చుక్క పగడాలమ్మకు తీరని కోరిక ఏదైనా ఉందంటే మీ నోటితో ఏంటది? కోరిక ఉందంటే నాకు ఇల్లే ఒక ఉంటే చాలు సార్. మరి రాజశేఖర్ ఇచ్చిన డబ్బులతోటి గెంజి తాగుతాను. ఈ ఇల్లు ఒక రవ్వ ఇస్తే కొద్ది గట్టి కట్టుకుంటానని ఉంది. లేదు ఇల్లే ఇస్తామంటే ఈ సార్లు ఎక్కడో కట్టుకుంటాను, ఇది రేకేసుకుని అందాక ఉంటానని ఆలోచనతో ఉన్నాను. మరి ఇస్తే మరి జగన్ ఇష్టమే. మరి ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా ఎన్నికలు జరిగి ఉంటాయి. మీరు 78 చాలా ఎన్నికలు చూసుంటారు. ఆ అభ్యర్థులు చుక్క పగడాలం దగ్గరకు వచ్చినప్పుడు వారు మీతో ఎలా మెచ్చలేవాళ్ళు? సార్ చేసేతనమ్మా ఈయన ఎంపీ వచ్చినారు, ఈ రామ్మోహన్ రావు వచ్చి, అమ్మ తుఫాన్కి ఎగిరిపోయింది కదా, నీకు సాయం చేస్తాను, నీవేం బాధపడక అనేసి నా బుర్ర మీద చేసి వెళ్ళిపోవడం. పరదా గుడ్డ కారిపోతుంది అంటే ఇవ్వలేదు. వాళ్ళ పార్టీకి ఇచ్చినారు, వాళ్ళ పార్టీ మనుషులకే పంచినారు. నాకు పరదా గుడ్డ ఇవ్వలే. అయితే సరే పార్టీ ఇప్పుడు జగన్ పార్టీలని లేదు, ఈళ్ళాళ్ళు లేదు. పెన్షన్లు అయితే ఈ పనులు అదే అమ్మ ఒడి గోరు ముద్దలు ఇవన్నీ అందరికీ ఇస్తున్నారు. వాళ్ళ పార్టీ అనేసి సంతకాలు ఎట్టేవాళ్ళు కారు, ఏ సాయం చేసేవాళ్ళు కారు. రెడ్డి శాంతం ఎప్పుడైనా మీకు వచ్చి కలిసారా నేరుగా? మీరు వెళ్ళిన కలిసి అమ్మ బాగున్నావు అంటారు, అమ్మను బాగున్నాను అమ్మ అంటారు. దండ గట్ర తెచ్చి వేసుకొని ఆమోదించడం తప్ప నాకు ఇది కావాలని ఇంత నా నోరుతో అడగలేదు. మరి ఆవిడకనే చెల్లలు తెలియదా, పేపర్లు తెలియదా? రాజకీయం గున్నోళ్ళు పేపర్ చదవరా, ఇలా పిఎల్ చదవరా, పగడాలమ్మ చరిత్రని మనం చెప్పితే అవుతుంది సార్. మరి ఇదంట వెళ్ళినోడు నా ఇల్లు చూసింది కదా, కానీ చూసి మరి మనకపోతే ఏటు అడుగుతా, మా తమ్ముడు వద్దులే అక్క అడగకు అనేసినారు. మరి మినిస్టర్ గారు అంతే మంచి క్లోజ్ అయిన మినిస్టర్. అలాంటిదున్ను బొబ్బెలగుందని నేను అనలేదు ఎప్పుడు. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి వ్యత్యాసం ఏముందని అంటే, చుక్క పగడాలమ్మ నోటంట ఆ మాటలు వినాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలకి 300 రూపాయలు జీతం ఇచ్చి ఈ ఏరియా మట్టుకు తిరిగేవాళ్ళము. ఇప్పుడు ఎమ్మెల్యేలకి కార్లు, గన్మెన్లు, మరి ఒక 10 మనిషి పెద్ద రైతులు, పేషెంట్లు వీళ్ళందరూ వెనకెళ్తారు. ఆవిడ వచ్చిందంతే, ఇప్పుడు మా తమ్ముడే ఆవిడ వచ్చిందంతే కారు వేసుకొని వెళ్ళిపోతాడు. నిజం చెప్తాను సార్. అప్పుడు ఒక కుక్క కూడా మా వెనక వచ్చేది కాదు, మేమిద్దరమే వెళ్ళాము. అప్పుడు రాజకీయం ఏంటి బాబు? అయితే పనులు చేసుకుంటుందన్న కానీ గౌరవం ఇప్పుడు అంత గౌరవం లేదు. ఇప్పుడు వచ్చిందంటే పనులు చేయకపోయినా అమ్మ వచ్చిందిరానే చుట్టూ మూగుతారు. అప్పుడు కుక్క కూడా దగ్గరికి రాలేదు. అయినా కూడా సమస్యలపై తనదైన శైలిలో స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి మాత్రం మీ వంతుగా సాయం చేసేవారు. నేను సొంతం వెళ్ళేదాన్ని, ఏవి కావాలంటే చేయించేదాన్ని నా డబ్బులతోటిని. మరి మా ఆయన రాస్తే టైప్ చేసినట్టు రాసేవాడు. మినిస్టర్లు అనేవాళ్ళు, అమ్మ టైప్ ఎటు ఉంది అనేవాళ్ళు. అంత చక్కని రాస్తారు. అవి రాసి ఆ కాగితాలు పట్టుకెళ్తే చూసేవాళ్ళు, మొసమొస నవ్వేవాళ్ళు, చేసేవాళ్ళు. గొప్ప గౌరవం బాబు. ఇప్పుడు నాకు చదువు లేదు అని నేను చింతగాని నాకున్నంత గౌరవం ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా లేదు. నిజం చెప్తాను, వీళ్ళు డబ్బు ఉండొచ్చును, ఏది ఉండొచ్చును, కానీ అప్పుడు ఆ మినిస్టర్లు కూడా అంత గౌరవంగా నేను ఉన్నాను. మినిస్టర్లు అయితే ఇందిరమ్మ అయితే అక్కడ చూసి ఇది ఇందిరమ్మకి ఇలాగ అనేది చెయ్య
ఆ లోపుకి నాకు తీసుకెళ్ళి దండ ఆవిడ చెయ్యితో వేయించుకుండేది. ఎంగళరావు అయితేమి గౌరవంగుణ్ణి చూసేవాళ్ళు. నాకు ఒక్కరు ఏటి ఈవిడ అని అనలేదు సార్ ఇంతవరకు. జీవితంలో గౌరవం మాత్రం గణనీయంగా సంపాదించినటువంటి చుక్క పగడాలమ్మ చివరి అంకలంలో మాత్రం తీరని కోరికగా సొంతింటి కళ నెరవేరినటువంటి ఒక ఆవేదనలో ఉంది. నిజమేనా? అంతే సార్. సొంత ఇల్లు అంతే మరి. ఈ తుఫానికి ఎగిరిపోయింది, దీనికి ఒక ఇల్లు ఇస్తే కట్టుకుంటాను అంతే. మరి ఇంకేంటి నేను కోరలేదు. మరి ఆయనకి బోల్డ్ అన్ని జగన్కి ఉన్నాయి బాధలు. మరి ఆయన గెలిచిన తర్వాత ఏమో నా కోరిక తీరుస్తాడో లేకపోతే ముందే తీరుస్తాడో ఏటవుతుంది. కానీ ఆయన ముందు గెలనని కోరిక ఉంది. గెలవాల, జగన్ రావాల, వాళ్ళ నాయన పేరు నిలబెట్టుకోవాలి. మళ్ళీ మాలాంటి వాళ్ళకల్లా పెంచాలి. పెన్షన్లు అయితే, గోరు ముద్దలు అయితే, పిల్లల చదువులు అయితే. ఇప్పుడులాగైతే నా పిల్లలకి ఎంత చదివించిందనో నాకు అప్పుడు తోమతలేదు. చూస్తే ఒకానొక దశలో ఉపాధి హామీ పనులకి వెళ్ళవలసిన దుస్థితి పగడాలమ్మకి అయ్యికి ఎందుకు వచ్చింది? మరి ఉపాధి పనికంటే అప్పుడు ఈ డబ్బులు సాలీకోవు. మా ఆయన భూములు చక్కబెట్టినాడు. చక్కబెట్టేసిన తర్వాత పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు పండించుకొని ఇచ్చేసుకున్నాడు. మరి ఈ డబ్బులు సాలీకో 300 రూపాయలు. అప్పుడు ఇద్దరం ఉపాధి పనికి వెళ్ళి రైతు పనికి, ఉడుపుకి, గాబుకి, రైతు పనులకి వెళ్ళేదాన్ని. మరి ముసలోడంతే మరి ఈ ఆకు తీయడం అనేది, దొన్నడం అనేవి రావు. ఆయన పెద్ద పోజు మీద బతికినాడు వాళ్ళ నాయన కాడ. ఆ పనికి నేను ఆయనకు పంపించలేదు. నేనే ఉడుపుకి, గాబుకి వెళ్ళేదాన్ని. ఉపాధి పనికి మాత్రం వచ్చి నిలబడేవాడు. వాళ్ళు చేయించుకోరు నిలబడేవాళ్ళు. అమ్మ లాస్ట్కి ఏటన్నారు, అమ్మ నీవేటి మోస్తావు వద్దు అని అందరు గడ్డం పట్టుకొని పంపించాను ఇంటికి. అప్పటికి తట్లతో మోసిన వద్దు అమ్మ, ఒక్కరోజైనా నీవు గద్దెక్కున్నావు, నీవు ఆ కుర్చీ మీద ఎక్కిన అంత అదృష్టం లేదు, నువ్వు మొయ్యకమ్మనే మా ఈదోళ్ళు అందరూ పాపోళ్ళు అంతే ఉండిపోయినా. మరి మీ జీవనం పూట గడిచే పరిస్థితి ఎలా ఉండదు? అప్పుడు కొద్దిగా డబ్బులు పెంచారు కదా, అటు వంక అలాగా గడిచింది. పాతపట్నం నియోజకవర్గం నుండి 1972లో గెలిచినటువంటి చుక్క పగడాలమ్మ 6 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గంలో చేయని అభివృద్ధి అంటూ లేకుండా చేసినట్టు ఒక సంతృప్తి పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర నేతలను కలిసి తన గౌరవాన్ని అయితే ఇనుమడించి చేసుకోగలిచాను. 3 ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఆర్థిక స్తోమత లేక వారి చదువులు కూడా అర్ధాంతరంగా నిలిపేటటువంటి పరిస్థితులు, పరిణామాలు. అత్తింట్లో 30 ఎకరాల రైతుకు భర్త ఉన్నప్పటికి కూడాను రాజకీయంగా ఆ ఆస్తులన్నీ కూడాను కరిగిపోయి, అదేవిధంగా కన్నవారు ఇంటి పేరు నిలబెట్టే క్రమంలోనే ఈరోజు అత్తవారింటి వారు లభించినటువంటి ఈ గౌరవానికి ఏ రోజు కూడా తొలగలేదు. డబ్బుల కంటే సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా సాగుతూ వచ్చినటువంటి ఆమె 1978 పాలకొండ నియోజకవర్గం పోటీ చేయగా అక్కడ స్థానికేతరాలుగా ఆమెని ఫోకస్ చేసి ఓడించడం జరిగింది. కాకపోతే నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి సొంత ఇల్లు మరమ్మతు చేసుకోవడానికి కూడా ఆర్థిక పరిపుష్టి లేని ఆమెకు ఒక సొంతింటి కళ ఈరోజు కలగానే ఉంది. ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఆమె సమస్య పరిష్కారం విషయంలో మాత్రం ఎవరూ చొరవ తీసుకోకపోవడం ఈరోజు ఆమె కంటతడి పెడుతుంది. తిత్లీ తుఫాన్లో పూర్తిగా శిథిలమైన ఇంటికి కనీసం ఒక టార్బన్ అడిగినా కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు టార్బన్ ఇచ్చే విషయంలో కూడా ఆమెను వైసీపీ రంగు పులిమి ఈరోజు ఆమెకు టార్బన్ కూడా ఇచ్చే పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం ఇప్పటికైనా తన సొంతింటి కళ నెరవేర్చాలి. నాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పదవి వచ్చింది వెంటనే తనతో పాటు తన కొడుకులు, మనవలు, ఆ మనవలకి కావాల్సిన ఆస్తులు సంపాదించుకున్నటువంటి రాజకీయాలు నెలకొన్న ఈ తరుణంలో చుక్క పగడాలమ్మ జీవితం ఒక తెరిచిన కాగితం అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలన్నట్టు దృక్పథం ఉన్న ప్రతి నేతలు కూడా ఇటువంటి కష్టాలు చివరాంకంలో అనుభవిస్తారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరైనా ఉన్నారంటే ఈరోజు చుక్క పగడాలమ్మను మాత్రం మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఈరోజు ఆమె గౌరవాన్ని మాత్రం కొండంత సంపాదించిన నిజ జీవితంలో మాత్రం ఆర్థిక లేమి ఆమెను వెంటాడుతూనే వస్తుంది. కాకపోతే 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారన్న సంతృప్తి మాత్రం ఆమెని
చాలా ఆనందం కలిగిస్తుంది. తన ఇంటిని మరమ్మతు చేసుకునేందుకు ఎవరు ఏ నేత వచ్చి తమను ఆర్థికంగా సాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ఆ చుక్క పగడాలమ్మ చివరి కోరికను ఎవరు తీరుస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. ముక్తాపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.